Hi friends, this is Dattatreya. Welcome to my YouTube channel. So in this video, I'm again back with another new trick. This is nothing but trick number 35, I think so. So whatever it may be trick number 35. So in this trick, we are going to learn a new examples, new types of tricks from this video. So please try to concentrate on this video. And thanks for clicking on my video and until last see the video so you can understand much more experience will be getting for you. So first of all, I'm opening my board. So first of all I am giving, now this is trick number 35. Okay, so in this video I'm going to tell you how to multiply a 3-digit number by 11. How to multiply 3-digit number by 11. So first of all, let's take 123 as example and let's as multiply by 11. Okay, actually we know that suppose there is a double digit number by 11, I have said in before video. So this is for double. When triple is given, how to solve, let's see in this video. Okay, let's see in this video. So first of all, what we should do is, I have taken a question 123 into 11. Okay, so first of all, what is nothing but first of all write the first number. మీరు ఫస్ట్ నెంబర్ని రాసుకోండి. ఓకే, 1 minute. 123 into 11 కా చేస్తున్నాము. సో ఫస్ట్ నెంబర్ 1 రాసుకోండి, లాస్ట్ నెంబర్ 3 రాసుకోండి. మధ్యలో 2 blanks పెట్టాలి. ఈ 2 blanksలు ఏమొస్తాయంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. 2 + 3 5, అది ఇక్కడ వేయండి. 1 + 2 యాడ్ చేయండి 3. సో 1 3 5 3 is your answer. సో లెట్స్ సీ వన్స్. సో నేను క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ క్యాలిక్యులేటర్లో లెట్స్ ట్రై టు డూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 2 3 మల్టిప్లైడ్ బై 11 అంటే ఎంత వచ్చిందమ్మా? 1353. ఓకే, సరిపోయింది కదా. సో ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండ్ సాల్వ్. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ 5 6 7 తీసుకుందాము. సో 5 ఇక్కడ వేసుకోవాలి, 7 ఇక్కడ వేసుకోవాలి, మధ్యలో 2 blanks పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 + 7 చేయండి. 6 + 6 12, ఒకటి యాడ్ చేస్తే 13. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 ఇక్కడ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ 5 + 6 ఎంత? 11, అది ఇక్కడ వేసుకున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ మీకు ఆన్సర్ ఎంత చూపిస్తాను. 567 మల్టిప్లైడ్ బై 11 కదా. 567 మల్టిప్లైడ్ బై 11 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 6237. సో చూడండి, ఆన్సర్ ఇక్కడ వేస్తున్నాను 6237. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఇక్కడ ఇందాక ట్రిక్ అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే అది చాలా ఈజీ, బట్ ఇది కొద్దిగా మనం ఇక్కడ చేయాల్సింది కొద్దిగా ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంది. ఇలాగా మనం ఇచ్చిన దాన్ని 4 parts కింద డివైడ్ చేసుకోవాలి. సో ఈ పార్ట్ ఉంది కదా, 7 అనే నెంబర్ని రాసుకోండి. అలాగే 3 అనే నెంబర్ని కూడా రాసుకోండి. అలాగే ఈ 1ని ఈ 1కి యాడ్ చేయండి. సో ఎంత అవుద్దమ్మా? 2 అవుతుంది. ఈ 5ని ఈ 1కి యాడ్ చేయండి, అంటే ఎంత అవుతుందమ్మా? 6 అవుతుంది. సో 6237 ఈజ్ యువర్ ఆన్సర్. సో 2 ఆన్సర్స్ వచ్చాయి కదా. యా, లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మనం ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే 1 4 5 అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1 రాసుకున్నాను, 5 రాసుకున్నాను. ఇట్ మే బీ బెటర్ ఫర్ యూ టు కీప్ లైక్ దిస్. ఓకే, ఇలా స్లాష్ ద్వారా పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్ది. సో 5 + 4 ఎంతమ్మా? 9. 1 + 4 ఎంతమ్మా? 5. సో 1595 ఈజ్ యువర్ ఆన్సర్. ఇది 5. ఓకేనా. సో లెట్స్ చెక్. 145 బై 11 కదా, 145 into 11. సో చూద్దాం, 1595 మన ఆన్సర్ వచ్చింది కదమ్మా. యా, కరెక్ట్ ఆన్సర్. సో లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 6 7 అయితే పెడుతున్నాను. సో 2 రాసుకున్నాను, ఫస్ట్ డిజిట్ 2 రాసుకున్నాను, లాస్ట్ డిజిట్ 7 రాసుకున్నాను. మధ్యలో ఇలా స్లాష్లు పెట్టుకున్నాను. ఓకే, ఐ హ్యావ్ డివైడెడ్ ఇట్ ఇంటూ 4 parts. See now it is divided into 4 parts. Yeah, so let's try to solve. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 6 + 7 చేయాలి. 6 + 6 ఎంతమ్మా? 12. 12కి 1 యాడ్ చేయండి, 13 వచ్చింది. 2కి 6 యాడ్ చేయండి అమ్మా, 8 వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ డబల్ డిజిట్ వచ్చింది కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ 7 డ్రాప్ అవుట్ చేసుకోండి, 3ని డ్రాప్ అవుట్ చేసుకోండి, 8కి 1 యాడ్ చేయండి, 9 వస్తుంది. 2 డ్రాప్ చేసుకోండి. సో 2937 ఈజ్ యువర్ ఆన్సర్. లెట్స్ ట్రై టు చెక్. 267 మల్టిప్లైడ్ బై 11. 267 267 multiplied by 11.
ఎంతమ్మా 2937. I hope you got the answer. If you like this video, please hit a like button and thanks for watching. Let's meet in next video. Bye bye.